నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు అంత పెద్ద రష్యాను చూసి కూడా భయపడిన జెలెన్స్కీకి ఇప్పుడు ముందుకెళ్లే దారే కనిపించట్లేదు. అకస్మాత్తుగా ప్లేట్ ఫిరాయించిన అమెరికా షాక్ తర్వాత ఉక్రెయిన్ పరిస్థితి పెనంలో నుండి పొయ్యిలో పడినట్లయింది. ఎవరి సెక్యూరిటీ వాళ్ళు చూసుకునే ఈ ప్రపంచంలో వేరే వాళ్లపై ఆధారపడినందుకు జెలెన్స్కీ బలైపోవాల్సి వచ్చింది. యుద్ధం ఆగనే లేదు, ఓటమి నిర్ణయం అయినట్లే ఉంది. ఇంతకీ ఏం జరుగుతోంది? ఉక్రెయిన్ కథ అడ్డం తిరిగిందా? ట్రంప్ వర్సెస్ జెలెన్స్కీగా సాగుతున్న డ్రామాలో పుతిన్ ట్రంప్ ములాఖత్ ట్విస్ట్ ఎలాంటి ప్రభావం చూపించనుంది? ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఇక దబిడే అనేటట్లు పరిస్థితులు మారిపోయాయి. ఇంత బతుకు బతికి ఇంటనక చచ్చినట్టు అంత పెద్ద రష్యాతో ఏమాత్రం తగ్గకుండా యుద్ధం చేసి ఇప్పుడు మిత్రపక్షం మాట మార్చడంతో కంగు తినాల్సొచ్చింది. అమెరికా ఆయుధాలిచ్చి పోషించిన రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఇప్పుడు ట్రంప్ మార్క్ నిర్ణయాలు జరిగిపోతున్నాయి. ఉక్రెయిన్తో సంబంధం లేకుండానే ఉక్రెయిన్పై నిర్ణయాలు తీసేసుకుంటున్నారు మిగిలిన వాళ్లంతా. ఒకవైపు ట్రంప్ ఈ యుద్ధానికి జెలెన్స్కీయే కారణమని షాక్ ఇవ్వగా, ఇప్పటి వరకు నీకు గొడుగులా ఉంటామన్న యూరోపియన్ యూనియన్ కూడా ట్రంప్ దెబ్బకు భయపడి కాళ్ల బేరానికి వెళ్లినట్టు కనిపిస్తోంది. నిన్నటి వరకు ట్రంప్ నిర్ణయాన్ని ఎండగట్టాలని సమావేశాలు ఏర్పాటు చేసుకుని కూడా ఇప్పుడు ట్రంప్ చెప్పినట్లే అందరం కలిసి సైన్యాన్ని పెంచుకుందామని కాంప్రమైజ్ అవుతున్నారు. మధ్యలో ఉక్రెయిన్ బాధపడుతుందేమో అన్నట్లు జరిగిన నష్టం మొత్తం రష్యా భరించాల్సిందే అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఏది ఏవైనా త్వరలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ములాఖాత్ కానున్నారు. దీని తరువాత ఉక్రెయిన్ చేతిలో ఏమీ లేకుండానే ఫైనల్ నిర్ణయాలు జరిగిపోయేలా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పాత్రేంటో తెలియకుండానే కథ ముగిసిపోయేలా కనిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా తన రెండవ పదవీ కాలంలో నెల రోజుల పాలన మాత్రమే చేశారు. అది చాలు అంతర్జాతీయంగా కంపు పుట్టించడానికి అన్నట్లు అనూహ్యంగా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు ట్రంప్. అనుకున్నట్లే అంతర్జాతీయ క్రమాన్ని దెబ్బతీశారు. ముఖ్యంగా పాశ్చాత్య కూటమిని బలహీనపరిచారు. అమెరికాను ఆధారంగా చేసుకుని ఏర్పడిన కూటమి సభ్యులు అభద్రతను, అనిశ్చితిని సృష్టించారు. ట్రంప్ మద్దతుదారులు కూడా ఆశ్చర్యపోయే విధంగా నిర్ణయాలను మార్చేశారు. ట్రంప్ పాలన మొదలైన వెంటనే అమెరికా విదేశాంగ విధానంలో అనూహ్యమైన మార్పు జరిగింది. అందులో అత్యంత షాకింగ్ ఏంటంటే, అమెరికాకు సాంప్రదాయ మిత్రదేశాలుగా ఉన్న దేశాల కంటే చిరకాల శత్రువు, మిత్రదేశాలకు థ్రెట్గా ఉన్న రష్యాకు దగ్గరయ్యారు ట్రంప్. ఉక్రెయిన్ అధ్యక్షుడు ట్రంప్ను దాదాపు మోసకారి అని ముద్రవేసినట్లుగా వ్యాఖ్యలు చేశారు. అమెరికాను నమ్ముకుంటే అంతే సంగతులు, సొంతంగా సైన్యాన్ని కూడగట్టాలని యూరప్ను కూడా కోరారు. అయితే ప్రారంభంలో కాస్త ఆవేశపడిన యూరప్ ట్రంప్ మాట వినేటట్లు లేరని గ్రహించి 3 రోజుల్లోనే మూడ్ మార్చుకుని అమెరికా వైట్ హౌస్లో సెటిల్మెంట్ చేసుకుంది. నిజానికి ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన 3వ వార్షికోత్సవాన్ని అంతా గుర్తు చేసుకోబోతున్న తరుణంలో ఉక్రెయిన్లో యుద్ధాన్ని ముగించడానికే చర్చలు ప్రారంభించాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్తో 90 నిమిషాలు ఫోన్లో మాట్లాడారు. అప్పటి నుంచి రష్యాతో ట్రంప్ సాన్నిహిత్యం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. పుతిన్ కూడా శాంతికి సయ్యనటంతో వెంటనే ట్రంప్ జెలెన్స్కీతో కూడా మాట్లాడారు. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తమను చర్చల నుండి మినహాయించడం చాలా ప్రమాదకరమైందని హెచ్చరించారు. ఆ తరువాత జరిగిన సంఘటనల్లో ఉక్రేనియన్ల ఊసే లేదు. ఇక ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ 2 రోజుల తరువాత మ్యూనిచ్లో యూరోపియన్ నాయకులను కలిశారు. ఈ శాంతి చర్చల్లో యూరప్ను కూడా చేర్చలేదని కుండబద్దలు కొట్టారు. ఈ వ్యాఖ్య తరువాత ఉక్రెయిన్ భవిష్యత్తు నుండి యూరప్ను దూరంగా పెట్టడానికి నిర్ణయాలు జరిగాయనే ఊహాగానాలను పెంచాయి. అందులోనూ ఉక్రెయిన్ యూరప్ దేశాలకు చాలా దగ్గరగా ఉంది. అంతేగాక రష్యాను అడ్డుకునే దాడిలు ఉక్రెయిన్కు ఇప్పటికే చాలా డబ్బు, కృషిని పెట్టుబడిగా పెట్టారు. అంత శ్రమపడి కూడా ఫలితం శూన్యం అనేసరికి అందరిలోనూ ఆందోళన పెరిగింది.
మరోవైపు ఉక్రెయిన్ తన బాధలు పట్టించుకోండి అన్నట్లు అమాయకంగా కొన్ని డిమాండ్లు పెట్టింది. ఒకవేళ రష్యా సీజ్ ఫైర్ కు ఒప్పుకుంటే ఉక్రెయిన్ కు భద్రతా హామీలు ఇవ్వాలని, లేకపోతే ఉక్రేనియన్లో ఉన్న కీలకమైన ఖనిజ నిల్వలను యాక్సెస్ చేయడానికి అమెరికాను అనుమతించమని చెప్పడంతో ట్రంప్ కోపం నషాళానికెక్కింది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ సమావేశంలో అర్థాంతరంగా అంతరాయం ఏర్పడింది. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడం, ఎన్నికలు గెలవటానికి ట్రంప్ ప్రధాన ప్రచార వాగ్దానం అయినప్పటికీ రష్యాను ఇంత మొండిగా వెనకేసుకొస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. ఏ యుద్ధానికి ఉక్రెయిన్ను నిందిస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఇటీవల అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో నేతృత్వంలోని యుఎస్ ప్రతినిధి బృందం సౌదీ అరేబియాలో విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ నేతృత్వంలోని రష్యన్ ప్రతినిధి బృందాన్ని కలిసి శాంతి ఒప్పందంపై చర్చించింది. అందులో ఉక్రెయిన్ ప్రేక్షక పాత్ర వహించింది. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రియాద్లో జరిగిన శాంతి చర్చలను విలువలేనివని వ్యాఖ్యానించారు. ఆ కామెంట్లు ట్రంప్ కోపాన్ని మరింత పెంచాయి. ఉక్రెయిన్ అధ్యక్షుణ్ణి నియంత అని, అసలు యుద్ధం ప్రారంభించిందే ఉక్రెయిన్ అని మండిపడ్డారు ట్రంప్. ఇలా మాట పెరిగి ట్రంప్ వర్సెస్ జెలెన్స్కీగా కథలో ఊహించని ట్విస్ట్ వచ్చింది. నిజానికి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఆయనకు ముందున్న మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్ నిర్ణయాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసిన తరువాత అమెరికా నుండి ఉక్రెయిన్ కు పూర్తి మద్దతిస్తున్నట్లు చెప్పటానికి బైడెన్ చాలా సార్లు ఉక్రెయిన్ కు వెళ్లారు. భవిష్యత్తులో ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం వస్తుందని కూడా బైడెన్ హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ ను ఆక్రమించినందుకు రష్యాపై తీవ్రమైన ఆంక్షలు వేశారు. ఇతర దేశాలను బలవంతం చేసి ఆంక్షలు వేయించారు. రష్యాను ఒంటరి చేయటానికి అమెరికా తన మిత్ర దేశాలతో చేతులు కలిపింది. పశ్చిమ దేశాల్లో రష్యా ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఉక్రెయిన్లో యుద్ధ నేరాల ఆరోపణలపై పుతిన్పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేశారు. అయితే ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలతో అంతా మారిపోయింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ దారి తెలియని స్థితిలో శూన్యంలోకి చూస్తూ కూర్చున్నారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చర్యలతో ఇప్పుడు యుఎస్ ఉక్రెయిన్ మధ్య సరిదిద్దలేని గ్యాప్ వచ్చినట్లుగా కనిపిస్తోంది. అయితే ఇందులో నష్టపోయేది మాత్రం ఉక్రెయినే అన్నది స్పష్టం. ఇక కారణమేదైనా యూరప్కు అమెరికా తప్ప ఛాన్స్ లేదు. ఉక్రెయిన్కు సహాయం చేస్తే అమెరికా మద్దతు కూడా అవసరం. అందుకు అమెరికా రెడీగా లేదు. ఇక ఉక్రెయిన్ అయినా రష్యా అయినా యూరప్ అయినా లాభం లేకుండా ఒక లుక్ కూడా వేయననే తీరులో ట్రంప్ వైఖరుంది. ఈ నేపథ్యంలో జెలెన్స్కీని జాలిగా చూడటం తప్ప ఎవరూ ఏం చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఒక సంవత్సరం క్రితం వరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పాశ్చాత్య సైనిక సహాయంతో యుద్ధం గెలుస్తాననే ధీమాలో ఉన్నారు. 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాతో సహా తన భూభాగాలన్నింటినీ విముక్తి చేసుకోవచ్చని భావించారు. ఇక రష్యాతో చర్చలు జరిగితే బేరసారాల్లో చిప్ గా ఉపయోగించే రష్యా భూభాగమైన కుర్స్క్ ను కూడా ఉక్రెయిన్ ఆక్రమించడంలో విజయం సాధించింది. అయితే ఇప్పుడు అనుకున్నవన్నీ సుదూర కలలా కనిపిస్తున్నాయి. ట్రంప్ తిరిగి అధికారంలోకి రావడంతో యుద్ధాన్ని ముగించే ఒప్పందంలో భాగంగా తాను ఆక్రమించిన ఉక్రెయిన్ భూభాగాలన్నింటినీ రష్యా తన వద్ద ఉంచుకోవడానికి అమెరికా ఒప్పుకునేలా ఉంది. దీనికి తోడు ఉక్రెయిన్ కు ఇప్పటి వరకు వస్తుందనుకుంటున్న నాటో సభ్యత్వం కూడా నిరాకరించబడే అవకాశం ఉంది. నిజానికి ఈ హామీ యుద్ధాన్ని ముగించడానికి రష్యా అత్యంత డిమాండ్ చేస్తోన్న ప్రధాన హామీ కూడా. అయితే యుద్ధం 3వ వార్షికోత్సవ సమయంలో G7 దేశాల ప్రకటనలు ట్రంప్ ఇప్పుడు రష్యాను దురాక్రమణదారుగా పేర్కొనటానికి కూడా వ్యతిరేకించారు. ప్రస్తుతం G7 అధ్యక్ష పదవిలో ఉన్న కెనడా తయారు చేసిన మొదటి ముసాయిదా నుండి ఈ పదబంధాన్ని అమెరికా తొలగించింది. ఇది చాలు ఉక్రెయిన్ కొంప మునిగిందని తెలియటానికి.
మరోవైపు ఉక్రెయిన్ మాత్రమే కాదు, అమెరికా, యూరోపియన్ మిత్రదేశాలు కూడా ఇప్పుడు ట్రంప్ ఉద్దేశాలపై ఉడికిపోతున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం నుండి నాటో పేరుతో అమెరికా భద్రతా గొడుగు కింద యూరప్ సేద తీరింది. కానీ ఇప్పుడు ట్రంప్ నాటోలోని ఆర్టికల్ 5ను గౌరవిస్తారో లేదో అనే టెన్షన్ పట్టుకుంది. ఈ నిబంధన సభ్య దేశం దాడికి గురైతే కూటమి అంతా సహకరించాల్సి ఉంది. అంటే నాటోలో ఒక సభ్యుడిపై దాడి అందరిపై దాడి చేసినట్లే లెక్క. అయితే ట్రంప్ దాని నుండి బయటకొస్తారనే భయముంది. ట్రంప్, పుతిన్ మధ్య జరిగే ఒప్పందంలో బాల్టిక్ రాజ్యాల నుండి అమెరికా దళాలను ఉపసంహరించుకునే పరిస్థితి వస్తుంది. ఇదే జరిగితే నాటో కూటమి నాశనం అవ్వటం ఖాయమనే అభిప్రాయం ఉంది. ఇది ఆగస్టు 23, 1939న సోవియట్ యూనియన్, నాజీ జర్మనీ సంతకం చేసిన దురాక్రమణ రహిత ఒప్పందం లాంటిది కావచ్చని భావిస్తున్నారు. ఒక నాటోలోని యూరోపియన్ సభ్యులు తమను తాము ప్రధాన శక్తులని అనుకుంటున్న అమెరికా మద్దతు లేకుండా రష్యా సైనిక శక్తితో పోరాడే శక్తి వాటికి లేదు. ఉక్రెయిన్తో యుద్ధంలో 1,00,000 మందికి పైగా సైనికులను, భారీగా సైనిక పరికరాలను కోల్పోయిన తరువాత కూడా రష్యా బలమైన శక్తిగానే ఉంది. ప్రధానంగా దాని అణ్వాయుధాల కారణంగా రష్యా ధీమాగా ఉంది. ఆర్థికంగా కూడా రష్యా పెద్దగా నష్టపోయింది కూడా లేదు. నిజానికి ట్రంప్ కి ముందు బైడెన్ రష్యాను ఏం చేద్దామని అనుకున్నారు, అవేవీ ఫలించలేదు. రష్యా గుండ్రాయిలా బలంగానే ఉంది. ఇక ట్రంప్ ఎప్పుడూ పుతిన్ వంటి బలవంతులకు వీరాభిమానిగానే ఉంటారు. తన మొదటి పదవీ కాలంలో కూడా ట్రంప్ రష్యాతో సంబంధాన్ని పెంచుకున్నారు. అయితే ఉక్రెయిన్ వివాదాన్ని ముగించడంలో జెలెన్స్కీని కూడా ట్రంప్ ఇష్టపడట్లేదు. నిజానికి ఉక్రెయిన్ వివాదాన్ని ఎండ్ చేయడంలో జెలెన్స్కీని ఒక అడ్డంకిగా భావిస్తున్నారు ట్రంప్. ఒక మాజీ వ్యాపారవేత్తగా ట్రంప్ ఆలోచన ఎప్పుడూ బెనిఫిట్ ఇచ్చే ఒప్పందాల కోణం నుండి ఉంటుంది. ఇక యుద్ధం కారణంగా పాశ్చాత్య దేశాలు పెట్టిన ఆంక్షలు రష్యాను కాస్త దెబ్బతీశాయి. దీంతో అమెరికన్ కంపెనీలు కూడా వ్యాపారపరంగా నష్టాలు చూశాయి. అందుకే ట్రంప్ దాన్ని భర్తీ చేయడానికి ప్లాన్ గీస్తున్నారు. ఉక్రెయిన్ నుండి వ్యతిరేకత ఉన్నప్పటికీ భవిష్యత్తులో అమెరికా మద్దతు కోసం జెలెన్స్కీ తమ దేశంలో ఉన్న కీలకమైన ఖనిజాలను అమెరికాకు ఇస్తారని ట్రంప్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరోవైపు ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి యూరోపియన్ దేశాలు తగినంతగా చేయలేదని కూడా ట్రంప్ ఆరోపించారు. యూరప్ చాలా కాలంగా అమెరికా నుండి బయటపడిందని, ఇప్పుడు దాని భద్రత కోసం అది చెల్లించాల్సి ఉంటుందని కూడా ట్రంప్ అన్నారు. అయితే ఇప్పుడు ట్రంప్ డిమాండ్ మేరకు యూరోపియన్లు తమ రక్షణ బడ్జెట్లను పెంచుకుంటున్నారు. అయితే అమెరికా మద్దతు లేకుండా మనుగడ సాగించడానికి అది సరిపోదని ట్రంప్కు తెలుసు. అందుకే ఉక్రెయిన్ని అడ్డం పెట్టుకుని యూరప్ ని కూడా అడ్డుకుంటున్నారు ట్రంప్. ఇక ట్రంప్ నేతృత్వంలో మారుతున్న అమెరికా విదేశాంగ విధానం నేపథ్యంలో యూరోపియన్ దేశాలు భవిష్యత్తులో వచ్చే రష్యా దాడి నుండి రక్షణ కోసం ఒక వ్యూహాన్ని గీస్తున్నారు. ఇందులో ఉక్రెయిన్లో 10,000 శాంతి పరిరక్షక దళాలను మోహరించే ప్రతిపాదన ఒకటి. ఈ ప్రతిపాదనకు బ్రిటన్, ఫ్రాన్స్ ఇప్పటికే మద్దతిస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 1,00,000 మంది సైనికులను పంపాలని యూరప్కు చేసిన అభ్యర్థన వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే ఈ ఆలోచనకు యూరప్ నుండి అన్ని దేశాల మద్దతు లేదు. యూరప్ ఖండంలోని మరో పెద్ద శక్తి అయిన జర్మనీ ఇప్పటికే దీన్ని తిరస్కరించింది. సమయం దాటిపోయిందని, ఇప్పుడు చేసేదేం లేదని చేతులెత్తేసింది. కాగా ప్రస్తుతం ఉక్రెయిన్లో దాదాపు 6 లక్షల మంది సైనికులను ఉంచిన రష్యా యూరప్ గీస్తున్న ఈ వ్యూహాన్ని వ్యతిరేకిస్తోంది. ఇకిప్పుడు రష్యా కంటే చాలా చిన్న సైన్యాలను కలిగి ఉన్న బ్రిటన్, ఫ్రాన్స్ కూడా అమెరికా నుండి కొంత మద్దతు లేకుండా ఉక్రెయిన్ కు దళాలను పంపలేని పరిస్థితి. అందుకే యూరప్ నుండి ఉక్రెయిన్ కు దళాలు వెళ్లటం కూడా సాధ్యం కాదని అనిపిస్తుంది. అందుకే ఇక నుండి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి దబిడి దిబిడే.